ఒక టైంలో స్పై మూవీస్ పై నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్పై మూవీ వచ్చిందంటే చాలు చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమా చూసేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ వైఆర్ఎఫ్ వల్ల స్పై మూవీస్ చూశానో అప్పటి నుంచి స్పై మూవీస్ అంటే చాలు చిరాకేస్తుంది. ఆ జానర్ సంబంధించిన సినిమా వస్తే చాలు ఆ సినిమాకి వెళ్ళాలంటే 1-10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే వైఆర్ఎఫ్ వల్ల స్పై మూవీస్ ఒకసారి మీరు చూడండి. అందులో స్పైని స్పైలా కాకుండా ఒక సూపర్ మ్యాన్ లాగా చూపిస్తూ ఉంటారు. నేను జస్ట్ ఒక్క సినిమా గురించి చెప్పట్లేదు. స్టార్టింగ్ లో వచ్చిన ఏక్తా టైగర్ నుంచి మొన్న వచ్చిన వార్ 2 దాకా ఏ సినిమా అయినా చూసుకోండి. వాళ్ళ ప్రకారం స్పై అంటే స్పైకి ఖచ్చితంగా 6 ప్యాక్ ఉండాలి. అండ్ ఉంటే మాత్రం సరిపోదు, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండాలి. మరి మన హీరోకి 6 ప్యాక్ ఉన్న తర్వాత ఖచ్చితంగా హీరోయిన్ ఉండాలి. హీరోయిన్ లేకపోతే ఎలా? మరి హీరోకి 6 ప్యాక్ పెట్టిన తర్వాత హీరోయిన్ కి అన్యాయం ఎందుకు చేస్తారు? హీరోయిన్ కూడా ఏదో ఒకటి కావాలి కదా, అందుకని హీరోయిన్ కి బికిని పెడతారు. మరి ఆ బికిని ఇంకా సాంగ్, వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్, ఇంకా ఇవన్నీ జరిగిన తర్వాత కొంచెం టైం ఉంటే మిషన్ గురించి ఆలోచిస్తారు. ఇంకా మిషన్ అంటే మన హీరో సూపర్ మ్యాన్ కదా, ఒక్కడే వెళ్తాడు. ఇంకా ఈ మనం మీద, ఈ మనం కింద, ట్రైన్ మీద, ట్రైన్ కింద, గాల్లో, నేల మీద, నీళ్ల మీద, ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఒక్కడే 1 మ్యాన్ షో, అంతే మిషన్ కంప్లీట్.